అండి. ఈ చిన్న చిట్కాతో బల్లులు, బొద్దింకలు, ఎలకలు అన్నీ కూడా పరారు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బల్లులు, బొద్దింకలు శాశ్వతంగా ఒకటండి. గోధుమ పిండి టాబ్లెట్లు ఈ కొత్త చిట్కా చూడండి అద్భుతంగా పనిచేస్తుంది. 100% వర్క్ అవుతుంది. సో, ఈ టిప్స్ అన్నీ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూసేయండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా నెయ్యి బయట పెట్టేస్తూ ఉంటాం కదండీ. నెయ్యి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే ఇలా నెయ్యిలో కొంచెం బెల్లం ముక్కను వేసేసి అలా ఉంచితే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా కూడా మంచి స్మెల్ వస్తుంది, పాడవకుండా ఉంటుంది. ఇంకా మనం జర్నీలు చేసేటప్పుడు నెయ్యి ఎక్కడికైనా స్టోర్ చేసుకుని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మామూలుగా ఇలా గాజు జార్లు అయితే మనం జర్నీ చేసేటప్పుడు పగిలిపోతాయని భయంగా ఉంటుంది. ఇలాంటి అట్టపెట్టెలో పెట్టేసి మనం తీసుకెళ్ళామనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పగిలిపోకుండా చేసాలు చక్కగా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా ట్యాబ్లెట్స్ ఎక్కువగా నొప్పులకి ఏదైనా బాగున్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదండి. చిన్నపిల్లలు అయితే ఎక్కువగా డాక్టర్లు ఒక అరబెల్ల వేయండి అని చెప్తూ ఉంటారు. ఇలా ఒక హాఫ్ మనం ముక్కలు చేయాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. ఒక స్పూన్ తీసుకొని స్పూన్కి ఇలా పెట్టేసి ట్యాబ్లెట్ ఇలా అనుకుంటే చాలండి, చక్కగా 2 సగాలు అవుతుందన్నమాట. పిల్లలకి ఈ విధంగా ట్యాబ్లెట్స్ ముక్కలు చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ విధంగా స్పూన్ను బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా అనుకుంటే చాలండి, 2 ముక్కలు చాలా ఈజీగా సింపుల్గా అవుతుందన్నమాట. ఈ విధంగా చిన్నపిల్లలకి ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కిచెన్ సింక్లో ట్యాబ్లెట్ వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఏంటో అద్భుతం అనుకుంటున్నారండి. మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత నైట్ టైంలో ఈ విధంగా ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఇలా హోల్స్ దగ్గర వేసేసామనుకోండి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి వీటి ఘాటుకి. సో, ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆనియన్స్ను కవర్లో పెట్టి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఇలా కవర్స్లో చక్కగా ఆనియన్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకొని 1 అవర్ తర్వాత వాటర్లో వేసేసి ఆనియన్స్ కట్ చేసామనుకోండి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా చక్కగా మనం ఈ విధంగా అయితే ఆనియన్స్ను కట్ చేసుకోవచ్చండి. కళ్ళ వెంట ఒక్క చుక్క కూడా నీళ్ళు రాకుండా చక్కగా ఎన్ని ఆనియన్స్ అయినా కూడా ఈజీగా ఇలా అయితే కట్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆనియన్స్ని కట్ చేయాలంటే కళ్ళ వెంట నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా వాటర్లో వేసేసుకొని కట్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ చక్కగా మనకి ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసేయచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు పొల్లక లేకుండా సమ్మర్లో టేస్టీగా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి ముక్కను కానీ ఈ విధంగా పెరుగులో వేసేసి వాటర్లో పెట్టినట్లయితే పెరుగు చక్కగా మనకి పొల్లగా లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే ఫ్రిడ్జ్లో కూలింగ్గా ఉంటే చాలామంది ఇష్టపడరు కదండి. వాటర్లో పెట్టేసుకుంటే మనకి పొల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇలా కొబ్బరి ముక్కలు వేయటం వల్ల మనకి పొల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం ఇంట్లో ఇలా వాటర్ క్యాన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. మనం మామూలుగా మామూలుగా తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు క్లీన్ చేసిన దాని లోపల మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ ఉంటూ ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకోండి. కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా రైసు, అలానే ఒక హాఫ్ నిమ్మరసం వేసేసి దాంట్లో వేసుకొని ఆ తొక్కలతో సహా అందులో వేసుకోవాలి. అలానే దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి తెలియని క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న ఇవన్నీ కూడా తొలగిపోతాయి, చక్కగా క్లీన్ అవుతుందండి. సర్పు సోప్ అనుకోండి, ఇంకా అదే స్మెల్ వస్తూ ఉంటాయి, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక ట్యాబ్లెట్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, అది ఒక బిల్లని తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఉంటుందండి ప్యాకెట్స్. మనం ఎక్కువగా స్మెల్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి బట్టల్లోకి. ఈ విధంగా నాప్కిన్ బాల్ ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అలానే దీనిలో ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్, ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి. సో, ఒక ట్యాబ్లెట్ని తీసుకొని అది ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను కూడా తీసుకోవాలి, అది కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ 3 కూడా ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ సర్పు కూడా వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా ఈ వాటర్ని
మనం ఇలా బాత్రూమ్ అక్కడక్కడ కొంచెం అప్లై చేసేసి అలా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయాలంటే కొంచెం పైన చీపురు పెట్టి ఇలా మనకి పైన అనేసి చక్కగా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనకి టైల్స్ మీద మనం ఈ వాటర్ని అప్లై చేసి ఉంచాం కాబట్టి 1 అవర్ అలా నానుతుంది. 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చాలామంది కూడా మరి బాత్రూమ్ కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్ ఉంటూ ఉంటారు, ఆస్తమా పేషెంట్స్ కానీ నిమ్మున్న వాళ్ళు కానీ. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క నాకు హెల్త్ బాగుండదు, సో నేను ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాను, బాత్రూమ్ కడగాలంటే చాలా కష్టపడుతూ ఉంటాను, సో ఎటువంటి కెమికల్స్ లేని బాత్రూమ్ టిప్స్ అయితే షేర్ చేయమని కోరింది. సో ఆ టిప్స్ అయితే ఆ సిస్టర్ కోసం షేర్ చేస్తున్నాను. సో ఈ వాటర్ అంతా కూడా టైల్స్ మీద అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్ కానీ, బకెట్స్ కానీ, అలానే టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ, మనకి తెలియని క్రిములు, బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నా కూడా చక్కగా ఈ వాటర్ అయితే క్లీన్ చేసేసి అంటే అప్లై చేసేసి క్లీన్ చేసుకుంటే ఇలా మొండి మరకలు కానీ అన్నీ కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మనకి తెలియని క్రిములు ఉన్న, డస్ట్ ఉన్న, బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. హార్పిక్ లాంటివి అయితే ఎక్కువగా కెమికల్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలా అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చక్కగా క్లీన్ అయిపోతుందండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. మనకి తెలియని క్రిములు, డస్ట్, బ్యాక్టీరియా ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయండి. ముఖ్యంగా ఇలా ఆస్తమా పేషెంట్స్ కానీ, నిమ్మున్న వాళ్ళు కానీ కొంచెం భయపడుతూ ఉంటారు. ఇలా ఈ లిక్విడ్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవటం వల్ల ప్రతి మూల కూడా బాత్రూమ్ అనేది మెరిసిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో మనం దీనిలో ట్యాబ్లెట్స్, అలానే నాప్కిన్ బాల్స్, అలానే దీనిలో బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్నా, డస్ట్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతుంది అనమాట. సో ఇంకా సర్పు కూడా వేసాం కాబట్టి చక్కగా మనకి టైల్స్ అనేది మెరిసిపోతాయండి. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కలు కూడా చక్కగా క్లీన్ చేస్తుంది. సో ఇలా ట్రై చేయండి. ఎటువంటి క్రిములు ఉన్న ట్యాబ్లెట్లు, అలానే మనకి బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఆ మురికి అనేది చక్కగా తొలగిపోతుంది. ఎటువంటి క్రిములు ఉన్నా అవి తొలగిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. సో ఎందుకంటే మరి నేను ఇంతగా కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ చూడటమే కాదు, చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూశారు కదా, ఈ విధంగా అయితే బాత్రూమ్ అంతా కూడా చక్కగా ఈ వాటర్ అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుంది. ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. రోజు ఇల్లు ఊడుస్తూ ఉంటాం కదండి, ఇలా మన ఇల్లు ఊడ్చేటప్పుడు సందుల్లో బాగా బూజు పట్టేసి ఉంటుంది, మన చేతికి కూడా అందదనమాట. సో అలాంటి ప్లేస్లో కూడా మనం ఈజీగా బూజు ఎలా తులుపుకోవాలనేది ఈ చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకుందాం. సో ఇలా చీపురుతో ఊడుస్తూ ఉంటాం కదా, చీపురికి ఒక కవర్ కట్టేసి ఇలా సందుల్లో మనకి అనుకూలంగా మనకి చేతికి కూడా అందనటువంటి బూజును కూడా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా చీపురికి ఒక కవర్ చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా సందుల్లో ఉన్నటువంటి బూజును అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. సో ట్రై చేయండి. సో మనకి ఇలా ఇల్లు ఊడుస్తూ ఉంటాం కదా, సందుల్లో బాగా బూజు అనేది వచ్చేస్తూ ఉంటుంది సాలిపురుగులు ఉండటం వల్ల. సో ఇలాంటి సందుల్లో మనం ఇలా చేతినైతే పెట్టి ఇలా క్లీన్ చేసుకోలేం కదా, జరపాలి. లేకపోతే ఇలా సందుల్లో క్లీన్ చేసుకోవాలి అంటే చక్కగా ఇలా ఒక కవర్ కట్టేసి సందుల్లో నుంచి ఇలా బూజు దులుపుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా సందుల్లో ఉన్నటువంటి బూజు అంతా కూడా ఇలా కవర్ కట్టేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా బూజునైతే ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇలా ఈ కవర్తో మనం రివర్స్లో ఈ విధంగా బూజుని తీసేసి ఇంకా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇలా సోప్ బాక్స్ ఉంటాయి కదండి, మనం ఎక్కువగా వంట సోప్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి. సోప్ తీసిన తర్వాత ఇలాంటి బాక్సెస్ అయితే పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక బాక్స్ని తీసుకొని ఈ విధంగా ఆ బాక్స్లో నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటి బాల్ని తీసుకొని ఇలాగా ఈ బాక్స్లో వేసేసుకుని ఈ బాక్స్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టేసుకొని
ఇలా డబుల్ ప్లాస్టర్ తీసుకొని డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని ఇలా బాత్రూంలో పెట్టేసుకొని ఈ బాక్స్ని అక్కడ అతికించేసామనుకోండి, మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేరకుండా ఉంటాయండి. బాత్రూమ్ చక్కగా మనం వెళ్ళినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇలాంటివి బాక్సెస్ మనం ఈ విధంగా బాత్రూంలో పెట్టేసి దానిలో నాప్కిన్ బాల్స్ వేసి చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీటి ఘాట్ స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో ఎక్స్పైరీ టాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మనం యూజ్ చేయని టాబ్లెట్స్ కానీ ఎక్స్పైరీ టాబ్లెట్స్ కానీ ఒక 4-5 తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. మరి మనం ముక్కలు ముక్కలుగా కాకుండా కొంచెం మెత్తగా ఏదైనా ఒక కవర్లో వేసేసుకొని ఇలా పప్పు గుత్తి కానీ లేదంటే ఒక గట్టిగా ఉన్నటువంటి రాడ్ని తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఎందులో అయినా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే వరి పిండి కానీ మీ దగ్గర ఏ పిండిలు ఉన్నా అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ బౌల్లో వేసేసుకొని దీనిలో కొద్దిగా డెటాల్ వేసుకోవాలండి. అలానే ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ను కూడా అందులో వేసుకోవాలి. డెటాలు, ట్యాబ్లెట్ పౌడర్, అలానే నాప్కిన్ బాల్ పౌడర్, అలానే కర్పూరం బిళ్ళ ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా డెటాల్ కూడా వేసుకొని కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని బాగా కొద్దిగా డెటాల్ కూడా వేసేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని కొద్దిగా మరీ హాట్ వాటర్ కాకుండా గోరువెచ్చని వాటర్ పోస్తూ చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా బిస్కెట్స్ తింటూ ఉంటారు కదండి, ఆ క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి. ఆ క్రీమ్ తీసేసి ఆ బిస్కెట్స్ వరకు ఇలాగా ఈ మిశ్రమాన్ని దానిలో పెట్టేసుకుని మీకు ఎక్కడైతే నైట్ టైంలో బల్లులు బొద్దింకలు ఎలకలు పందుకొక్కులు పురుగులు ఇలాంటివి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ మిశ్రమాన్ని ఆ బిస్కెట్స్ పైన పెట్టేసి అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ పందుకొక్కులు కానీ పురుగులు కానీ అన్నీ కూడా పరారైపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళకి జాగ్రత్తగా అందకుండా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో తిన్నారనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి దూరంగా అందకుండా పెట్టుకోండి. సో ఈ విధంగా బిస్కెట్స్ అక్కడొకటి పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఇంకా కొంచెం మిగిలే ఉందండి. ఇది నేను స్ప్రే బాటిల్లోకి పోసుకుంటున్నాను. ఇలా ఈ వాటర్ని మనం ఇలా స్టోర్ చేసుకుని కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇలా నైట్ టైంలో మనకి కిచెన్ సింక్లో అలానే విండోస్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడ కొంచెం స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి కూడా బల్లులు బొద్దింకలు రాకుండా పరారైపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా మిగిలి ఉంది ఇంకా కొంచెం లిక్విడ్ నేను ఇలా కిచెన్ సింక్ హోల్ దగ్గర పోసేసానండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బల్లుల్ని బొద్దింకల్ని చక్కగా పోగొట్టుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా మనం ఇలా డోర్ కర్టన్స్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ విండోస్ దగ్గర కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే గ్యాస్ సిలిండర్ దగ్గర కానీ అక్కడ స్ప్రే చేస్తే మంచి వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బల్లులు బొద్దింకలు ఎలకలు పందుకొక్కులు ఇవన్నీ పోవాలంటే ఇలా ఈ చిన్న ట్రిక్ను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా మాగినటువంటి అరటిపండుని తీసుకోవాలి. ఇప్పుడు నేను తీస్తున్నాను కదండి, మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇలాంటి పండుని అయితే తీసుకోవాలి. ఇలా ఒక సగం అయితే సరిపోతుంది. దీనిలో కొద్దిగా గోధుమ పిండిని కలుపుకోవాలి. గోధుమ పిండి ఒక 1 స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ పిండిలు ఉన్నా వేసుకోవచ్చు. వరిపిండి కానీ అలానే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ అరటిపండు సగం తీసుకొని 1 స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలానే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను కూడా అందులో వేసుకోవాలి. అలానే దీనిలో నాప్కిన్ బాల్ పౌడర్ ఉంటుందండి, అది కూడా మెత్తగా ఒక బాల్ని తీసుకొని పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. నేను ఈ 3 మిక్సింగ్ చేసుకొని గోధుమ పిండిలో కలుపుకున్నాను. సో ఇలా ఈ గోధుమ పిండిలో ఈ 3 కూడా మిక్సింగ్ చేసుకున్నటువంటి పిండిలు అనమాట. సో ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వేసుకోవాలండి. అల్లం మెత్తగా దంచుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి మీకు ఎక్కడైతే ఎలకలు బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక్కొక్క బాల్ని తీసుకెళ్ళి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు
కానీ పురుగులు కానీ అన్నీ కూడా పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం మరీ ఎక్కువ వాటర్ పోసి కలపకుండా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా చక్కగా మనం ఈ విధంగా చపాతీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా పిండి గట్టితనం అనేది అట్లాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ని ఎక్కడైతే మీకు ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎలకలు వచ్చే ప్లేస్లో అక్కడొకటి పెట్టేస్తే చక్కగా మీకు ఇలా బల్లులు బొద్దింకలు ఎలకల సమస్య తగ్గుతుందండి. ఇవి తిన్నా కూడా చనిపోతాయి. ఒకవేళ అవి వీటి ఘాటు స్మెల్కి కూడా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో నైట్ టైంలో అక్కడొకటి పెట్టేసామనుకోండి చక్కగా బల్లులు బొద్దింకలు పరారైపోతాయి. ట్రై చేయండి. ఇంకా ఈ మిశ్రమాన్ని నేను ఒక నిమ్మ తొక్కను తీసుకొని నిమ్మ తొక్కలో పెట్టేసి అక్కడొకటి పెట్టేశానండి. సో ఇలా పెట్టుకోవటం వల్ల బల్లులు బొద్దింకలు ఎలకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను అనమాట. బల్లులు బొద్దింకలు ఎలకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా బాటిల్ క్యాప్స్లో కానీ నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, నిమ్మ తొక్కలు మనం రసం తీసుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి. ఆ తొక్కల్లో కూడా ఇలా ఈ మిశ్రమాన్ని పెట్టేసి అక్కడొకటి పెట్టేసామనుకోండి చక్కగా మనకి ఇలా బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.